హాయ్ అండి, వెల్కమ్ టు డీజేపీ వండర్స్. నేను ఈ వీడియోలో చికెన్ పలావ్ అయితే చేయబోతున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే ఇలా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. చాలామంది చాలా విధాలుగా అయితే చికెన్ పలావ్ అయితే చేస్తారండి. నేను ఎలా చేస్తానో మీకైతే వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం చికెన్ పలావ్ అయితే ఎలా చేద్దామో చూద్దాము. ఇప్పుడు నేనైతే గిన్నె అయితే పెట్టేసుకున్నానండి చికెన్ పలావ్ చేసుకోవడానికి. దానిలో ఒక 4 స్పూన్స్ గీ, ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను. అది హీట్ అయ్యాక 3 బిర్యానీ ఆకులు, 2 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు, ఒక 2 ఇలాచీ అయితే వేసుకున్నాను. అవి హీట్ అయ్యాక ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే ఇలా నేను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నానండి. దాంతోపాటు ఒక 5 గ్రీన్ చిల్లీ అయితే ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని ఇలా మనం మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు. మనకి ఇక్కడ ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డ్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. మనం ఇలా మిక్స్ చేస్తూ అయితే ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం దానిలో ఒక 2 స్పూన్స్ అయితే నేను ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసేసి ఇలా మిక్స్ చేస్తూ ఆ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయ్యే వరకు మనం మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక నేను ఇక్కడ ఒక 2 స్మాల్ సైజు టొమాటోస్ని అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేస్తూ వాటిని అయితే మగ్గనిచ్చుకోవాలి. నేను ఇక్కడ టొమాటోస్ త్వరగా మగ్గడానికి సాల్ట్ అయితే ఒక అర స్పూన్ అయితే వేసానండి. వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి టొమాటోస్ తొందరగా మగ్గడానికి నేనైతే ఇక్కడ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే టొమాటోస్ మగ్గించుకుంటున్నాను. ఇలా చేయటం వల్ల టొమాటోస్ అయితే మనకి తొందరగా మగ్గుతాయండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసారా అండి టొమాటోస్ అయితే ఎలా మగ్గాయో. ఇప్పుడు ఒకసారి దాన్ని బాగా మిక్స్ చేసుకుందాము. నేను ఇక్కడైతే ఒక పావు టీ స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని మనం బాగా మిక్స్ చేసుకున్నాము. దాంతోపాటు ఒక స్పూన్ అయితే కారపొడి కూడా వేసుకుంటున్నాను. బాగా స్పైసీ తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చండి. వేసుకున్నాక మనం ఆ కారం కూడా బాగా మిక్స్ చేసుకుందామండి. ఆనియన్ టొమాటోకి బాగా పట్టేటట్టు. దాంతోపాటు నేను ఇక్కడ ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూను గరం మసాలా, ఒక స్పూన్ వచ్చి బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. ఆ మసాలాలని బాగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు మనం ఇలా మిక్స్ చేసుకుందాము. మనకి ఫ్రై అయ్యని ఎలా తెలుస్తాయంటే మనకి ఆయిల్ అనేది బాగా పైకి వస్తుందండి. చూసారా అండి ఇక్కడ మనకి బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ నేను ఒక ½ కిలో చికెన్ అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. దాన్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ చికెన్ మ్యారినేట్ చేసినప్పుడే ఒక అర స్పూన్ కారము, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక ½ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు, ఒక తగినంత సాల్ట్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకుని మ్యారినేట్ చేసుకున్నానండి. ఆ చికెన్ అయితే నేను ఇక్కడ వేసేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలాలన్నీ బాగా పట్టేటట్టు. అలా మిక్స్ చేసుకున్నాక నేను ఇక్కడైతే ఒక హాఫ్ లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని ఇప్పుడు మనం బాగా ఆ జ్యూస్ అంతా ఆ చికెన్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకున్నాము. దాంతోపాటు నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ అయితే కర్డ్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని మనం ఆ కర్డ్ కూడా ఆ చికెన్ పీసెస్కి అంతా బాగా పట్టేటట్టు మనం ఇక్కడ బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక మనం దాంతోపాటు కొత్తిమీర, పుదీనా కూడా ఇక్కడే మనం ముందుగానే యాడ్ చేసుకుంటున్నామండి. ఇలా మనం ముందుగా యాడ్ చేసుకోవటం వల్ల ఆ కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ అనేది కూడా మనకి ఆ చికెన్కి బాగా పడుతుందండి. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే మనం చికెన్ని బాయిల్ చేసుకుందాము. 2 మినిట్స్ తర్వాత చూద్దామండి. చూసారా అండి చికెన్ మనకి ఎలా బాయిల్ అవుతుందో. ఇక్కడ మనకి ఎక్కువ చికెన్ అనేది బాయిల్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే నేను ఆల్రెడీ ఇక్కడ బాస్మతి రైస్ అయితే ఒక ½ అవర్ ముందు నానబెట్టేశానండి. మీకు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ అయితే తీసుకున్నాను రైసు. నేను ఇక్కడ ఈచ్ గ్లాస్కి ఒక 1½ గ్లాస్ అయితే వాటర్ తీసుకుంటున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ కాబట్టి నేను 3 గ్లాసులు అయితే వాటర్ తీసుకున్నానండి. ఆ వాటర్ అనేవి ఇక్కడ నేను యాడ్ చేసేసుకున్నాను చికెన్లో. యాడ్ చేసుకొని సాల్ట్ కూడా తగినంత వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం సాల్ట్ అన్నీ వేసుకున్నాక ఇక్కడ ఒకసారి మనం టేస్ట్ చేసుకోవాలి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో. ఇది పర్ఫెక్ట్ స్టేజ్ అండి కారము, సాల్ట్ అన్నీ చెక్ చేయడానికి. ఇప్పుడు నేను దాని తర్వాత మూత పెట్టేసి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు అయితే ఉంచుకున్నాను. ఇక్కడ చూసారండి వాటర్ బాయిల్ అయ్యాక నేను నానబెట్టిన బాస్మతి రైస్ని అయితే ఇక్కడ నేను వేస్తున్నాను. వేసేసి మనం బాగా మిక్స్ చేసుకున్నాము. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక నేను ఇక్కడైతే
ఒక హాఫ్ టీ స్పూను కస్తూరి మేతి అయితే యాడ్ చేస్తున్నానండి. దాంతోపాటు ఒక అర టీ స్పూను నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఇలా మనం నెయ్యి వేసుకోవటం వల్ల రైస్ అయితే మనకి పలుకు పలుకుగా వస్తుందండి. తర్వాత అవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఒక 5 మినిట్స్ అయితే రైస్ని బాయిల్ చేసుకుందామండి మూత పెట్టేసి. తర్వాత చూద్దాము 5 మినిట్స్ తర్వాత. ఇప్పుడు మనం ఒకసారి చూద్దామండి. చూసారా అండి రైస్ అనేది ఎంత బాగా ఉడుకుతుందో. ఇంకా కొంచెం సేపు రైస్ అయితే మనం బాయిల్ చేసుకుందామండి. నేను మళ్ళీ మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ అయితే రైస్ని బాయిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేశాక మనం ఇప్పుడు తీసి చూస్తే చూసారండి రైస్ అంతా బాగా దగ్గర పడింది కదా. మనం ఇప్పుడు ఈ స్టేజ్లో ఏం చేయాలంటే రైస్ని అంతా బాగా మిక్స్ చేసుకొని మనం ఇక్కడ మూత పెట్టేసుకొని ఒక బౌల్తో వాటర్ తీసుకొని మనమైతే ఆ వాటర్ గిన్నెని ఆ బిర్యానీ గిన్నె ప్లేట్ పైన పెట్టేసి మనం ఒక 5 మినిట్స్ అయితే దమ్ చేసుకోవాలండి. ఇలా దమ్ చేయటం వల్ల మనకి రైస్ అయితే చాలా టేస్టీగా వస్తుంది. ఇలా మనం 5 మినిట్స్ దమ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 15 మినిట్స్ అయితే మనము పక్కన పెట్టేసుకోవాలండి బిర్యానీని. ఒక 15 మినిట్స్ తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే మనం చూసారా అండి చికెన్ పలావ్ అయితే ఎంత బాగా వచ్చిందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.